ప్రపంచంలో వెలకట్టలేనిది ప్రాణం, తిరిగి రానిది ప్రాణం. అలాంటి ప్రాణం ఇప్పుడు రోడ్డెక్కితే క్షేమంగా ఇంటికి చేరుతుందా లేదా అన్న భయం. రెప్పపాటులో జరిగే ఈ ప్రమాదానికి అందాక మన కళ్ళ ముందే నవ్వుతూ తిరిగిన ప్రాణం మన కళ్ళ ముందే నెత్తుటి మడుగులో గిలగిల్లాడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే తట్టుకోగలమా? ఆ బాధను భరించగలమా? ఊహించుకుంటేనే కళ్ళల్లో నీటి సుడులు తిరుగుతున్నాయి కదూ. మరి అలాంటి సిచ్యువేషన్ వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పుడు మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న బిడ్డ రోడ్డు ప్రమాదంలోనే దుర్మరణం చెందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఎన్నో గండాలను తట్టుకుని నిలబడింది. ఇప్పుడు ఎన్నో గుండెలను ఏడిపిస్తోంది. ఏమంత వయసైందని, అప్పుడే ఆమెకు నిండు నూరేళ్లు నిండాయి. ఏం జీవితం చూసిందని ఆమెను అప్పుడే ఆ దేవుడు తీసుకువెళ్లాడు. ఏ తప్పు చేసిందని రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెకు మరణశిక్ష పడేలా చేశాడు. ఓ దేవుడా, ఇన్ని చావులిచ్చి కొన్నే కన్నీళ్ళిచ్చావా అంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుండె లవిసేలా రోధిస్తున్నారు. లాస్యా నందిత వయసు 37 సంవత్సరాలు. చనిపోయే వయసా అది? ఏడాది కిందటే తండ్రి మరణించినా తట్టుకుని నిలబడ్డారు. తండ్రి ఆశయాల కోసం ప్రజా జీవితంలోకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి లాస్ట్ ఇయర్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. Lasya Nandita Sayanna, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India. భవిష్యత్తుపై కలలు కంటూ తండ్రి చూపిన బాటలో నడుస్తూ ప్రజా జీవనంలోనే తన జీవితం సాగాలని ఆశిస్తూ సాగిస్తున్న ఆమె పయనంలో అనుకోని మలుపు ఇది. ఆ మలుపు మృత్యువే అవుతుందని ఊహించలేదామె. శుక్రవారం తెల్లవారుజామున పఠాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై లాస్యా కారు అదుపు తప్పి ముందుగా వెళ్తున్న కారును ఒక్కసారిగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న లాస్యా నందిత స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు చికిత్స జరుగుతోంది. ప్రమాద సమయంలో కారు స్పీడు 100కు పైగా ఉంది. లాస్యా డ్రైవర్ పక్కనే ముందు సీట్లో కూర్చొనున్నారు. ఆ సమయంలో ఆమె సీటు బెల్ట్ పెట్టుకోలేదని పోలీసులు భావిస్తున్నారు. లాస్యా ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయే ప్రయత్నంలో అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఓవర్ స్పీడ్తో లారీ వెనక భాగంను బలంగా కారు ఢీకొట్టింది. దీంతో లారీ కారును 100 మీటర్ల మేర లాక్కొని వెళ్ళింది. ఆ వెంటనే అదే స్పీడ్తో పక్కనే ఉన్న రైలింగ్ను లాస్యా కారు బలంగా తాకింది. ఆ తాకిడికి రైలింగ్ కూడా వంగిపోయింది. లాస్యా ఎటువైపు కూర్చున్నారో అటువైపే కారు రైలింగ్ను ఢీకొట్టడంతో ఆమె తలకు బలమైన గాయమైంది. అలాగే పక్కటెముకలు విరిగిపోయాయి. ఓ కాలు పూర్తిగా విరిగినట్లు పోస్ట్మార్టం నివేదికలో తేలింది. ఆమె ఆ సమయంలో ఎక్కడికి వెళ్లారు అన్న దారిపై ముందు కన్ఫ్యూజన్ ఏర్పడినా తర్వాత క్లారిటీ వచ్చింది. గురువారం రాత్రి ఆమె హైదరాబాద్ నుంచి బయలుదేరి సదాశివపేట మండలం కొనపూర్లోని మిస్కిన్ బాబా దర్గాకి వెళ్లారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రాత్రి 12:30 దర్గాలో లాస్యా పూజలు చేసి కొబ్బరికాయ కొట్టినట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. ఆమె రాత్రి వచ్చింది. వాళ్ళే చెప్పారు ఎమ్మెల్యే ఉంది మా చెల్లెలు అంట అని. చెప్పిన తర్వాత ఇక ఫాత్యాలు ఇచ్చారు, సీటు కొబ్బరికాయలు కొట్టారు, అగరబత్తులు ముట్టించారు, కూర్చున్నారు నిమ్మకాయలు దర్గాలో పెట్టి. అంటే ఎందుకోసం వచ్చిందమ్మా ఇడికి? ఆమె హెల్త్ బాగాలేదు అంటని చెప్పిండ్రు. దర్గా నుంచి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు. పఠాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండుంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అతివేగం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే లాస్యా నందిత చనిపోయిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. గతేడాది ఫిబ్రవరి 19న లాస్యా తండ్రి సాయన్న మృతి చెందారు. ఏడాది కాలంలోనే తండ్రి కూతురు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 1987లో హైదరాబాద్లో జన్మించిన లాస్యా నందిత కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. 2015లో రాజకీయాల్లోకొచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో సాయన్నతో పాటు బీఆర్ఎస్లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్గా పనిచేశారు.
గతేడాది ఇదే నెల ఫిబ్రవరిలోనే లాస్యా తండ్రి చనిపోయారు. తర్వాత లాస్యా ఫుల్ టైం పొలిటీషియన్ గా మారి 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిపై 17,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. లాస్యా నందిత ఇప్పటికే 2 గండాలను తప్పించుకున్నారు. గతేడాది డిసెంబర్లో సికింద్రాబాద్లో ఒక కార్యక్రమానికి వెళ్లిన లాస్యా లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. సుమారు 3 గంటల పాటు ఆమె లిఫ్ట్లో ఇబ్బంది పడ్డారు. ఓవర్లోడ్ కారణంగా లిఫ్ట్ కిందికి పడిపోవడంతో అందులో చిక్కుకుపోయారు. ఇక నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరై తిరిగొస్తూ ఉండగా నార్కట్పల్లి సమీపంలో చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాడు. ఆ ప్రమాదంలో స్వల్ప గాయాలతో లాస్యా నందిత ప్రమాదం నుంచి బయటపడ్డారు. రెండు గండాలను తప్పించుకున్న లాస్యా 3వ గండం నుంచి తప్పించుకోలేకపోయారు. నార్కట్పల్లి ప్రమాదంలో ఆమె కారు దెబ్బతినగా ఇటీవలే కొత్త కారు కొనుగోలు చేశారు. ఆ కారు కూడా ప్రమాదానికి గురికావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఇలా రోడ్డు ప్రమాదంలో మన లీడర్లు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని ప్రమాదాలకు కారణం అతివేగమే. రోడ్డు మీదకు వెళ్లిన వ్యక్తి తిరిగొచ్చేదాకా గ్యారంటీ లేని పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు అందరితో సరదాగా గడిపిన వ్యక్తి రోడ్డు మీదకి వెళ్లిన నిమిషాల్లోనే కనిపించని కానరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబం జీవితకాలం రోధించాల్సిన పరిస్థితి. ఇలాంటి ఘటనలకి తమకు ఏ విధమైన సంబంధం లేకపోయినా ఎదుటివారు చేసే నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు సమిధలయ్యేవారు అధికంగా ఉంటున్నారు. ఇప్పటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల నిత్యం కొన్ని వేల కుటుంబాలు రోడ్డు పాలవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. లాస్యా నందిత ఎంతో భవిష్యత్తున్న పొలిటికల్ లీడర్. అలాంటి లీడర్ను రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. లాస్యా నందితే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ప్రముఖ లీడర్లను మృత్యుదారులే కబళించాయి. అసలు ఇలాంటి రోడ్డు ప్రమాదాలను మనం నిజంగా అరికట్టలేమా? త్వరగా గమ్యం చేరాలన్న ఆతృతతో నిబంధనలను పట్టించుకోకపోవడమే కారణమా? ఎవరి నిర్లక్ష్యానికి ఇంతమంది బలైపోతున్నారు? రోడ్డు ప్రమాదంలో ఎన్నో విషాదాలు. ఈ మధ్యకాలంలో బోలెడు. ముఖ్యంగా వీఐపీలను పొట్టను పెట్టుకున్న విషాదాంతాలు ఈ 10 ఏళ్లలోనే అధికం. అందులో అందర్నీ ఇప్పటికీ కలిచివేసే ప్రమాదం ఎన్టీఆర్ కుమారుడు మాజీ ఎంపీ హరికృష్ణ మరణం. 2018 ఆగస్టు 29న నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా హైదరాబాద్ విజయవాడ హైవేపై అన్నెపర్తి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనాన్ని తప్పించే క్రమంలో ఆయన వాహనం డివైడర్ను ఢీకొట్టి రోడ్డు అవతల వైపు ఎగిరిపడి బోల్తా కొట్టింది. డ్రైవింగ్ చేస్తోన్న హరికృష్ణ వాహనం నుంచి బయటికి ఎగిరి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీకి స్టీరింగ్ బలంగా గుద్దుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ని నార్కట్పల్లిలోని కామినేని హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు వదిలారు. ఇక హరికృష్ణ చనిపోవడానికి కారణం 1 కారు అతివేగం, 2 ఎదురుగా వస్తున్న వారు రాంగ్ రూట్లో రావడం. హరికృష్ణ ప్రమాదానికి ముందు అంటే 4 ఏళ్ల కిందట ఆయన పెద్ద కుమారుడు నందమూరి జానకిరాం రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. ఆయన కూడా నల్గొండ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో కన్నుమూయడం యాదృచ్ఛికం. 2014 డిసెంబర్ 6న నల్గొండ జిల్లా కోదాడ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. జానకిరాం స్వయంగా నడుపుతున్న కారు రాంగ్ రూట్లో వచ్చిన ట్రాక్టర్ను ఢీకొట్టింది. వాహనం స్టీరింగ్ బలంగా ఒత్తుకుపోవడంతో జానకిరాం పక్కటెముకలు, కుడి చెయ్యి విరిగిపోయాయి. ఛాతీ, ఇతర భాగాల్లో అంతర్గత గాయాలయ్యాయి. ఆయన్ని కోదాడ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక జానకిరాం మృతికి కారణం కారు అతివేగంగా ప్రయాణించడం. ఈ 2 ప్రమాదాలు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. జానకిరాం ప్రమాదం ఓ రైతు తప్పిదం వల్ల జరిగితే హరికృష్ణ ప్రమాదం అతివేగంతో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరికీ తెలుసు హరికృష్ణ డ్రైవింగ్లో ఎంత నిష్ణాతులో. రోడ్డు ప్రమాదంలో తన తండ్రి, సోదరుణ్ణి పోగొట్టుకున్న విషాదం
జూనియర్ ఎన్టీఆర్ను ఇప్పటికీ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది. అందుకే తన కుటుంబంలో జరిగిన విషాదం మరో కుటుంబంలో జరగకూడదని తన సినిమాల ద్వారా పలు కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఇంట్లోంచి బయటికి మీ వాహనంలో వచ్చినప్పుడు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య కానీ, మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ మీద ఆధారపడ్డటువంటి ఎంతోమంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధి కూడా వ్యాక్సిన్ ఉంది, కానీ ఇలాంటి రోడ్డు ప్రమాదాలకి గురయ్యే దాంట్లో మనకి వ్యాక్సిన్ లేవు. వి ఆల్ హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్. ఇది మనం బాధ్యతగా తీసుకొని మనల్ని మనం సన్మార్గంలో తీసుకువెళ్ళాలి. ఇక ఏపీ లీడర్ భూమా ఫ్యామిలీ ఇప్పుడు దిక్సూచి లేని నావగా మారిందంటే కారణం రోడ్డు ప్రమాదమే. 2014లో నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి చనిపోయారు. ఎన్నికల ప్రచార సందర్భంగా వైసీపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ శోభ మరణానికి కారణం 1 కారు అతివేగంగా ప్రయాణించడం, 2 సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం. 2012లో మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో 4 కారులోనే ఉన్నారు. పైగా భారీ వర్షంలో వారి వాహనం 80 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముందు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ ఎలాంటి సిగ్నల్స్ లేకుండా వెళ్తూ ఉండడం కూడా ప్రమాదానికి కారణం. సో ఎర్రన్నాయుడు మృతికి కారణం 1 భారీ వర్షంలో కారు అతివేగంగా నడపడం, 2 ఎదురుగా వెళ్తున్న వాహనం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, 3 కారులో ఎయిర్ బెలూన్ లేకపోవడం. వీరే కాదు, 2013లో నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో టీడీపీ నేత లాల్జాన్ బాషా కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కాంగ్రెస్ లీడర్ అజరుద్దీన్ కుమారుడు, నటుడు కోటా శ్రీనివాసరావు కుమారుడు, బాబుమోహన్ కొడుకు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు, ఇలా ఎందరో లీడర్ల వారసులను రోడ్డు ప్రమాదాలు పొట్టన పెట్టుకున్నాయి. ఈ ప్రమాదాలన్నింటికీ కామన్ గా వినిపించే కారణం అతివేగం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, రాత్రిపూట నిద్రమత్తులో ప్రమాదం జరగడం. ప్రమాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయి మన జాతీయ రహదారులు, ఔటర్ రింగ్ రోడ్లు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఔటర్ పై ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచిన వాటిలో ఔటర్ రింగ్ రోడ్ కూడా ఒకటి. 158 కిలోమీటర్లున్న ఔటర్ రింగ్ రోడ్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తూనే ఉన్నాయి. ప్రతి 4-5 రోజులకి ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవిస్తూనే ఉంది. గతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల స్పీడును 80 kmph ఉండగా గతేడాది స్పీడ్ లిమిట్ ను 120కి పెంచారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలకు అతివేగంతో పాటు రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ స్పీడే కారణం. గడిచిన 2 ఏళ్లలో ఔటర్ పై జరిగిన ప్రమాదాల్లో సుమారు 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక పెట్రోల్ టీం ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. గతంలో వాహనాల స్పీడ్ లిమిట్ 80 ఉన్నప్పుడే దానిపై ప్రయాణించే వాహనాలు దాదాపు 120 స్పీడ్తో వెళ్లేవి. ఇప్పుడు అధికారికంగానే 120 స్పీడ్ లిమిట్ ఉండడంతో ఒక్కో వాహనం 140 నుంచి 160 స్పీడ్ తక్కువ కాకుండా దూసుకుపోతున్నాయి. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకునే ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో మానవ తప్పిదాల కారణంగానే జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా సరే పలువురు ప్రాణాలతో బయటపడుతున్నారంటే దానికి కారణం వాళ్ళు సీట్ బెల్ట్ ధరించడమే. లాస్య కారు ప్రమాదంలోనూ సీట్ బెల్ట్ కీలకంగా మారింది. ఒకవేళ లాస్య సీట్ బెల్ట్ పెట్టుకొనుంటే ఈ రోజు ప్రాణాలతో బయటపడి ఉండేదని పోలీసులు అంటున్నారు. సీట్ బెల్ట్ లేని కారణంగానే ప్రమాదం జరిగిన వెంటనే సీట్లో నుంచి లాస్య ముందుకు పడిపోయింది. ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉందంటారు. మరి ఇన్ని చావులకు కారణమేంటి? సో ప్రమాదం చెప్పి రాదు. మన జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష. వాహనం నడుపుతున్నప్పుడు మనం కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు.